తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో కొత్త పథకాలను అమలు చేయడంతో పాటు పంటల సాగులో వారికి సహకారం అందిస్తుంది. అంతేకాక ఏడాదికి 2 విడతల రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలో పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం నిధులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రైతు భరోసా పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో 2వ విడత నిధులు కేవలం కొంతమంది రైతులకు మాత్రమే అందనున్నాయి. ప్రతి ఏటా ఎకరానికి 12,000ను రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం 2 విడతలుగా జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విడతల వారీగా అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. ముందుగా 1 ఎకరా ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన అధికారులు ఆ తర్వాత 2, 3, 4 విడతల్లో మిగిలిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అయితే రబీకి సంబంధించిన రైతు భరోసా నిధులు జనవరి, ఫిబ్రవరిలో జమ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే ఈసారి పథకం అమలులో కీలక మార్పులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో సాగవుతున్న పంట భూములను ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించి రైతు భరోసా పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉపగ్రహ చిత్రాలు క్రోడీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ నివేదిక వచ్చిన తర్వాతనే రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతు భరోసా పథకం అమలు మార్గదర్శకాలపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఇదివరకు సాగుకు అనుకూలంగా లేని భూములకు కూడా డబ్బులు ఇచ్చామన్న సీఎం ఈసారి మాత్రం సాగు చేసే భూములకు మనీ ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న విధానం ప్రకారం యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశం ఉంది.